కేంద్ర ప్రభుత్వము ఫస్ట్ ఎలక్షన్లో చెప్పేది ఒక మాట, ఎలక్షన్లు అయిపోయి చెప్పిన తర్వాత ఒక మాట. నిన్న 5 రాష్ట్రాలలో ఎలక్షన్ జరుగుతుంది. 5 రాష్ట్రాల్లో కూడా మౌనం పాటించి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టము అని ఆ రోజు నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. 5 రాష్ట్రాల్లో కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు పెట్రోల్ పైన 3.29 పెంచడం జరిగింది. డీజిల్ పైన 3.14 పెంచడం జరిగింది. నరేంద్ర మోడీ ఏం చెప్తున్నారు? ఎక్కడే కానీ ప్రయాణాలు చేయొద్దండి, బంగారు కొనొద్దండి, సరుకులు కూడా పెద్దగా కొనొద్దండి, తక్కువ రేటుకు ఇంకా 2 నాలుగు ఉంటే తగ్గుతాయని చెప్తున్నాడు. నువ్వేమో ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నావు, లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు, నిత్యావసర వస్తువులు అన్నిటిపైన ప్రభావం పడుతూ ఉంది. ముఖ్యంగా ఈ పెంచినటువంటి పెట్రోల్ ₹3.33, డీజిల్ ₹3.14, వంట గ్యాసు ₹993 చొప్పున విపరీతంగా ధరలు పెంచుతూ ఉన్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇంకా వారం పోతే ఈ ధరలు మరింత పెరుగుతాయని చెప్పని పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ఈ ధరలను ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని చెప్పని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.